బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన కొన్ని గంటల భారత పర్యటన కోసం ఈ రోజు ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బస చేయనున్న చాణక్యపురలోని దిలీలా ప్యాలెస్ హోటల్ వద్ద అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. మెస్సీ ఆయన బృందం కోసం హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. మెస్సీ బస చేయనున్న ప్రెసిడెన్షియల్ సూట్ల రోజువారీ అద్దె చూస్తే 3.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆయన బసకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా హోటల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో మెస్సీ పర్యటనల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి హోటల్ పరిసర ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్ గా మార్చారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన కార్పొరేట్ వీఐపీ అతిథుల కోసం హోటల్లో ఒక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ ఐకాన్ ను కలిసి ఈ అవకాశం కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏకంగా 1 కోటి వరకు వెచ్చించినట్లు ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ భారత ప్రధాన న్యాయమూర్తి, పలువురు పార్లమెంటరియన్లను, క్రికెటర్లతో పాటు ఒలింపిక్ పారాలింక్ పతక విజేతలతో సమావేశం కానున్నారు. అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొని కొంతమంది భారత క్రికెటర్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత పురాణా కిలాలోని అడిడాస్ నిర్వహించేటటువంటి ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ శర్మ, నిఖిత్ జరీన్, సుమిత్ అంటిల్, నిషాద్ కుమార్ వంటి భారత క్రీడా ఛాంపియన్లను కలుస్తారు. తన పర్యటన ముగించుకుని సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్ట్ కు బయలుదేరి రాత్రి 8 గంటలకు తిరిగి పయనమవుతారు.